ఒకప్పుడు ప్రపంచ జనాభాలో చైనా తర్వాత భారతదేశమే అత్యధిక జనాభా గల దేశం అని అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు క్రమక్రమంగా అప్పట్లో పిల్లలు కూడా తక్కువ కనండి అనేవారు. ఇద్దరు పిల్లలు ఇంటికి వెలుగు అని ఒక నినాదం తీసుకొచ్చారు. తర్వాత ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అన్నారు. ఆ ఇద్దరిని కూడా కనద్దు అన్నారు. ఒక్కరు జారు అన్నారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే వాస్తవాన్ని నిన్న మొన్నటి వరకు ఆల్రెడీ బాబు గారు గతంలో కూడా కొద్ది రోజుల క్రితం చెప్పారు. తమిళనాడులో స్టాలిన్నో లేదంటే ఇంకొకరు మాట్లాడుతున్నారు పక్క రాష్ట్రాల్లో అనుకున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్యన ఈ నినాదాన్ని కాస్తంత బలంగా తీసుకెళ్తున్నారు. నేరుగా చంద్రబాబు నాయుడు గారే పిల్లల్ని ఎక్కువ మందిని కనమంటున్నారు. అయితే తమిళనాడులో ఏమో అక్కడ లోక్సభ స్థానాల కోసమో లేదంటే నియోజకవర్గాల పునర్విభజన కోసమో ఎక్కువ సీట్లు రావాలి అంటే పిల్లల్ని ఎక్కువ మంది కనండి అని వాళ్ళు చెప్తుంటే, ఇక్కడ సంక్షేమం ఎక్కువ రావాలన్నా, అభివృద్ధి ఇంకా రాష్ట్రంలో బాగా జరగాలన్నా పిల్లల్ని ఎక్కువ మందిని కనండి అంటున్నారు. అంటే జనాభా దక్షిణాదిలో అంటే మన దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా అనేది సడన్గా తగ్గిపోయిందా ఆ స్థాయిలో? రాజకీయ నిరుద్యోగానికే కాదు సంక్షేమానికి అభివృద్ధికి కూడా ఈ పాపులేషన్ అనేది పెరగకపోతే ఒక అతిపెద్ద దెబ్బ కాబోతుందా భవిష్యత్తులో? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి అంటే స్టాలిన్ గారు అన్నారంటే అది వేరే యాంగిల్, కాంట్రవర్సీ చేయడానికో లేదంటే వాళ్ళు మోడీ మీద అమిత్ షా మీద కోపమో జనాభా ప్రాతిపదిక ఇదంతా. ఇప్పుడు బాబు గారు కొత్త పల్లవి నిన్న చెప్పిన దాంట్లో సంక్షేమం ఇంకా ఎక్కువ రావాలంటే ఇంకా ఎక్కువ పిల్లల్ని కనండి, ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ జరగాలంటే మనకి ఇంకా ఎక్కువ నిధులు రావాలంటే ఇంకా పాపులేషన్ పెరగాలి. ఏంటి కాన్సెప్ట్? ఇక్కడ ఆయన చెప్తున్న ఉద్దేశం కొంత డిఫరెన్స్ ఉంది. ఆయన చెప్తున్నది ఏంటంటే సంక్షేమం ఎక్కువ రావాలని కాదు, అది ఒక దాన్ని ఏమంటారు ఓ బిస్కెట్ వేస్తున్నారు. అసలు పాయింట్ ఏంటి, ఇంట్లో ఎక్కువ డబ్బులు రావాలంటే అసలు పాయింట్ ఏంటంటే పిల్లలు ఎక్కువ ఉంటే యువతరం పెరుగుతారు. ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచంలో అద్భుతమైనటువంటి దేశాలుగా ఎదిగిపోయినటువంటి దేశాలు, అణ్వస్త్రాలు సైతం వాడబడి దెబ్బతిన్నటువంటి జపాన్ లాంటి దేశం ఆ తర్వాత ఉన్నత స్థితికి ఎదిగింది కదా. ఇవాళ జపాన్ కొలాప్స్ అయిపోతుంది క్రమంగా. ఎందుకు అంటే వృద్ధులు ఎక్కువైపోయారు, యువతరం తగ్గిపోయారు. యువతరం తగ్గిపోతే పనిచేసేవాళ్ళు లేకపోతే ఎట్లాగా? ఇప్పుడు ఇవాళ ఎట్లా ఉంటుందంటే మనకి 4-5 రకాల వర్క్ ఉంటుంది. ఒకడు బాగా కోటీశ్వరుడు, వాడు 10 కంపెనీలు పెడతాడు, లేకపోతే 100 మందికి ఉద్యోగం ఇస్తాడు, 1000 మందికి ఇస్తాడు. లేదు, సెకండ్ ఫేజ్లో వచ్చేటికి ఒక వ్యాపారస్తుడు 10 మందికి ఉద్యోగాలు ఇస్తాడు, వ్యాపారం పెడతాడు, అమ్ముతుంటాడు. ఇట్లా చూసినప్పుడు చివరి స్కేల్లో నీకు కనబడుతున్నటువంటి వ్యక్తి లేకపోతే ఈ పై వ్యవస్థలు ఏముండవు. పని చేసేవాడు కావాలి కదా. పని చేయడానికి మనిషి లేకపోతే ఉపయోగం ఏముంది? నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకుంటే ఏముంది? ఇవాళ చూడండి, చాలా ఇళ్లలో బ్రతుకులు ఎట్టా ఉందంటే కోట్లు సంపాదించుకున్నారు, కోట్లు ఉన్నాయి. పిల్లోడేమో అమెరికాలో ఉంటాడు, ఒకడేమో బ్రిటన్లో ఉన్నారా, జర్మనీలోనో ఉన్నారా. వీళ్ళు ఏడ బతుకుతున్నారండి? అదేదో యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుని చూస్తుంటా, చాలా బాధ అనిపిస్తాడు చెప్పుకుంటుంటే. అసలు ఈ వసతి గృహం చాలా బాగుంది, ఈ ఓల్డేజ్ హోమ్ మంచి లగ్జూరియస్గా ఉంది, నెలకి 20,000 30,000 పెట్టుకుంటే, లేదా ఒకేసారి 5 లక్షలు 10 లక్షలు పెట్టుకుంటే ఏసీ రూము, మంచి భోజనము, మా పిల్లలు వచ్చినప్పుడు కూడా కూర్చోవడానికి ఉంది అని చెప్పుకునే స్థితికి దిగజారిపోయాం మనం. దిగజారిపోయామంటున్నా నేను. వాడు ఎంత కష్టపడి ఉంటాడు ఆ స్థాయికి రావడానికి, వాళ్ళ పిల్లలు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడానికి. కానీ వాడి బ్రతుకేంటి అంటే తల్లిదండ్రులు కూడా అలా కోరుకుంటున్నారు కదా సార్, మా పిల్లలు అమెరికాలో ఉండాలి, మా పిల్లలు చైనాలో ఉండాలని వాళ్ళు పంపుతేనే కదా వెళ్తున్నారు కదా. ఇంకెందుకు ఇక బతుకు? అందుకే ఆ పరిస్థితులు తగ్గట్టుగా ఈ ఫెసిలిటీస్ మీరు అన్నట్టు లగ్జరీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ కళ్ళని చూపించిన తర్వాత ఇంకా నీకు పిల్లలు కానీ ఎందుకు? అనాథగా సావడానికి నువ్వు వాట్సాప్లో వీడియో చూపెట్టుకోవడానికా, అక్షంతలు ఆన్లైన్లో పంపించుకోవడానికా? పిల్లలు ఉన్న అనాథలుగానే మిగులుతున్నారు కదా అంటున్నారు. మరి ఇంకెందుకు అంటున్నా, ఇంకా కష్టం ఎందుకు చదవడం, మనం కష్టపడడం ఎందుకు? ఇప్పుడు మన తాత ముత్తాతలు ఎట్టుంటే కనుక అసలు ఈ పాటికి 300 మంది చచ్చి ఉండేవాళ్ళం, మేము పుట్టే ఉండేవాళ్ళం కదా. ఇది ఒక బతుకు. రెండవది సరే, అది వాళ్ళ సంగతి వాళ్ళకి వదిలేద్దాం. అంటే తాత ముత్తాతలు అంటే అప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కోరుకున్నారు, ఇప్పుడు ఎవరు అలా కోరుకోవట్లేదు. నేను అనేది స్వార్థం మితిమీరిన ఒక ఎత్తు, ప్రభుత్వాల వైఫల్యం మరొక ఎత్తు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి వ్యక్తి కుటుంబానికి ఎందుకు వచ్చాం? మొదట స్వేచ్ఛ లేకపోవడం వల్ల. కానీ ఆ స్వేచ్ఛ పొందిన తర్వాత మనం ఏమైనా అద్భుతమైన ఘనత సాధిస్తున్నామా? డిస్ట్రక్టివ్ వైపుకి వెళ్తున్నాం, కన్స్ట్రక్టివ్ వైపుకి వెళ్తున్నామా మనం? ఇవాళ పిల్లలు మద్యానికి బానిస అవుతున్నారు, సిగరెట్లకు బానిస అవుతున్నారు, లేకపోతే మానసిక మతిస్థిమితం కోల్పోతున్నారు, గంజాయికి బానిస అవుతున్నారంటే ఎవరి వల్ల అవుతున్నారు? ఇది
అమ్మ నాన్న కష్టపడి డబ్బులు సంపాదించాలి, వాళ్ళకి అవసరమైనంత తీర్చాలి. కానీ ఆ బిడ్డకి బాధ్యత చెప్పే మేనత్తో మేనమామో లేకపోతే తమ్ముడో అక్కో అన్నో బాబాయో ఎవరు ఉండట్లా. వాళ్ళు వచ్చినా వీళ్ళు అసలు కలవరు. ఈ స్టేజ్లో బ్రతుకు ఇంకా వాళ్ళకి సేఫ్టీ వాళ్ళు అయిపోయింది. ఇవాళ వాళ్ళే ఏం చేస్తున్నారు, పెళ్లి చేసుకుని మళ్ళీ దాన్ని ఎక్కడ మేము పోషించాలి, పెళ్లి చేసుకుని వాడికి నేను ఎందుకు బానిసగా ఉండాలి, రైట్, పెళ్ళే వద్దు, పిల్లలే వద్దు, ఆ బ్రతికే వద్దు. దెన్ మనం సృష్టించిన సొసైటీలో అంటే ఒక ప్రత్యక్షంగా ప్రశాంతంగా వెళ్తున్న సొసైటీని లగ్జరీ వైపుకి తీసుకెళ్ళి క్రమక్రమంగా అంటే స్వేచ్ఛ పేరుతో లగ్జరీ వైపుకి తీసుకెళ్ళి క్రమంగా చివరికి ఒక దాన్ని ఏమంటారు జుగుప్సాకరమైనటువంటి స్థితికి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇవాళ ఇక్కడ చంద్రబాబు గారు చెప్తున్నది పిల్లల్ని కానండి కంటారు. ఆ రోజున ఎంతమందినైనా కానీ ధైర్యం ఎందుకు ఉండేదంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివాం, గవర్నమెంట్ హాస్పిటల్కే పోయేవాళ్ళం. అవును, ప్రైవేట్ హాస్పిటల్ రేరెస్ట్ ఆఫ్ రేర్. ఆ రోజుల్లో రేరెస్ట్ ఆఫ్ రేర్. నా డిగ్రీ దాకా చదివిన చదువుల్లో రేరెస్ట్ ఆఫ్ రేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేది. ఎక్కువ వరకు ఉండేది. ఏ చెయ్యిరిగినప్పుడు ఇట్లాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీ లేదు, మా దగ్గర దాన్ని ఏమంటారు ఎక్స్రే మిషన్ లేదు, ప్రైవేట్ హాస్పిటల్ పోవయ్యి అంటే వెళ్ళాం. మిగతా అన్నిటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయించుకునేవాళ్ళం. అట్లాగే అంతే గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదువుకున్నాం. గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చివరికి మనం ఆ రోజున మనం ఎంతమంది అయినా సరే చదువుకోవడానికి ఇబ్బంది లేదు గవర్నమెంట్ స్కూల్లో. ఇవాళ రోజున గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పంపిస్తున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించట్లేదు. ఎందుకని నాణ్యమైనటువంటి సిబ్బంది లేకనా, చక్కటి సిబ్బంది ఉన్నారు అక్కడ, కానీ మనకి నచ్చట్లేదు, మనం అటుకి తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు ఈ ప్రైవేటీకరణకి ఆద్యుడే చంద్రబాబు. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలకు బదులుగా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంటు, అదేది దాన్ని ఏమంటారు ఇంకొకటి స్పెషల్గా ఇంకొక ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కదా కాంట్రాక్ట్తో పాటు అవుట్ సోర్సింగ్, ఈ రెండు పేర్లతో కొత్త ఉద్యోగాలు. వాడేం ప్రభుత్వ ఉద్యోగి పేరుకి, కానీ వాడు పర్మనెంట్ ఎప్పటికే ఉండదు, జీవితకాలం అంతే ఆడి బతుకు. రిటైర్ అయిపోయేటప్పుడు ప్రైవేట్ ఉద్యోగికి ఇంకా అయ్యో వస్తుంటాయి, వీళ్ళకి అది కూడా రావు, నార్మల్గా ఉంటాయి. ఈ గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగికి వాళ్ళ 10,000 రూపాయలు ఉంటే రేపు పొద్దున 25,000 అవుతుంది, వీళ్ళకి మాత్రం ఇలా జీవితకాలం 1,000-500 పెరుగుతుంటుంది. చివరికి దానికోసం తప్పుడు మార్గాలు అనుసరించి లంచాలు తీసుకోవాలి. ఇది ఒక బ్రతుకట్ట మార్చేసాం. అట్లాగే ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు ఆసుపత్రుల్ని ప్రోత్సహిస్తూ వచ్చారు ఆయన. ఫలితం మన మీద భారాలు పెరిగిపోయినాయి. ఇవాళ రోజున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్నప్పుడు మా నాన్నకి 350 రూపాయలు షాప్లో పనిచేస్తే వచ్చే జీతం, నా డిగ్రీ దాకా ఆయనకి 1,200 రూపాయలు జీతం. అంటే 50 పెరిగిందా 100 పెరిగిందా, ఎన్ని ఏళ్లలో పెరిగిందో చూడండి. 350 నుంచి 1,200 అనేటటువంటిది. అలాంటి స్టేజ్లో ఇవాళ రోజున వచ్చేటప్పటికి నేను 1,00,000 రూపాయలు ఇచ్చినా చాలా అట్లా ఖర్చు పెడుతున్నా. ఎందుకని డబ్బులు ఇక్కడ ఊరికినే వెళ్ళి చూడండి సరుకు ఎట్లా పెరిగిపోతున్నాయి రేట్లు. ప్రతిదానికి వాళ్ళ స్కూళ్ళు కాలేజీలు ఫీజులు ఎట్లున్నాయి, పుస్తకాల రేట్లు ఎట్లున్నాయి, లక్షలే. ఇదివరకు నా చిన్నప్పుడు ₹1.50 పుస్తకం, నా డిగ్రీ టైంకి ₹6 పుస్తకం నోట్బుక్, డిగ్రీ ఫైనల్ ఇయర్ నాటికి ₹8 నోట్బుక్. అంటే దాదాపుగా నా 1వ తరగతి లెక్కేసుకుంటే డిగ్రీ దాకా అంటే మనం ఎక్కడ దాకా వెళ్ళాం, 12-15 సంవత్సరాలు కదా. 15 సంవత్సరాల్లో ₹1.50 నుంచి ₹8కి చేరితే ఇప్పుడు ఎంత పెరుగుతోంది వేగంగా. ఈ ఏడాది ₹10 అంటే వచ్చే ఏడాదికి ₹20, ఆ ఏడాదికి ₹30. ఎక్కడి ఎంత ఉంది ప్రభుత్వాల దగ్గర. ప్లస్ ఆ ప్రైవేట్ వాళ్ళు కావాలని దీన్ని హైపిస్తున్నారు. బుక్స్ ప్రైవేట్ వాళ్ళని పోల్చుకుని ఇప్పుడు బయట గవర్నమెంట్ బుక్స్ కూడా అవుతున్నాయి, అంతే కదా, రేట్లు ఎదిరిపోతున్నాయి. ఇప్పుడు ఈ రెండే కదా ప్రజలకి భారం. ఈ రెండు ప్రభుత్వం కనుక సప్లై, నేనేమంటానంటే జనం పెరగాలంటే, జనాభా పెరగాలంటే ఎడ్యుకేషన్, మెడికల్ ఈ రెండు గవర్నమెంట్ జాతీయం చేసేమనండి. తీసేయద్దు, మూసేయద్దు, జాతీయం చేయండి. అంటే ప్రభుత్వం తీసేసుకోండి, ప్రభుత్వంతో నడిపించండి. ఇప్పుడు నువ్వు ఆరోగ్యశ్రీ అని వాళ్ళకి ఎవరికో తగలేసే బదులు నువ్వే నడిపించు దీంతో. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్, విద్యాదీవెన పేరుతో నువ్వే చదివించు. ఎందుకంటే
ఒక కాలేజీ ఇప్పుడు నిన్న చైతన్య మీదన ఐటీ రేట్ జరిగినాయి. సరే వాళ్ళు ఏదో 11 కోట్లు 15 కోట్లు దొరికినాయి అంటే నవ్వుకున్నాను నేను. ఎందుకంటే ఒక కార్పొరేట్ విద్యా సంస్థలో ఎంత ఉంటుందండి మినిమం ఫీజు? మినిమం ఇంటర్మీడియట్కి 50,000 ఉంది కదా మినిమం ఒక ఏడాది. 50,000 ఏంటి సార్, 2 లక్షలు? నేను మినిమం అంటున్నా. మినిమం నాకు తెలుసు ఆ రేటు. మినిమం తీసావతలు పడి 50,000 ఉంటుంది కదా మినిమం. 50,000తో ఎంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గర? ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న వాళ్ళు 30-40%, మిగతా అంతా ప్రైవేటే కదా. మరి ఆ లెక్కన చైతన్యలో ఒక 5 లక్షల మంది స్టూడెంట్స్ అనుకుందాం ఉంటారు కదా. 5 × 50,000 అంటే ఎంత ఉంటుందండి? ఎన్ని వేల కోట్ల రూపాయలు? నారాయణలో ఎన్ని వేల కోట్ల రూపాయలు? దాంట్లో వీళ్ళు ఖర్చు పెట్టేది ఎంత? 10%. 10%. వడ్డీలు లేకపోతే కనుక ఏదైనా బిల్డింగ్లు అద్దెలకి తీసుకుంటే వీటికి ఇంకో 10% వేసుకోండి, 20%. మిగతాదంతా డబ్బులు ఏంటండి? అది కట్టల పాములై అక్కడ నిలబడుతున్నాయి. ఆ డబ్బులని మిగిలిపోతాయి కదండి ప్రజలకి ప్రభుత్వం జాతీయం చేస్తే. హాస్పిటల్ అంతే కదా, కుప్పలు తెప్పలు. మీకు అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు రాస్తారు, అవసరం ఉన్నా లేకపోయినా మందులు రాస్తారు, అవసరం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని తిప్పుతారు. ఫైనల్గా ఆ డబ్బులు కుప్పలు తెప్పలు. ఇవన్నీ మిగిలిపోతాయిగా ప్రజలకి. ఈ ఖర్చు తగ్గిపోతుందిగా, ప్రజలు కూడా సంతోషపడతారుగా. అప్పుడు నా దగ్గర ఓ 10 రూపాయలు ఉందంటే నేను బతికేయచ్చు. ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, నాది మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ పెళ్ళైన ఒక నెలకే తెలిసిపోయింది, నెలకో నెలన్నరకో. ఒక ఏడాది కల్లా బిడ్డ పుట్టేసింది. రెండో బిడ్డ వద్దు ఇప్పుడే అనుకున్నాం, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే. ఆ తర్వాతన ఇంట్లో వాళ్ళని బాధపడతారనమాట. అబార్షన్ చేయించాల్సి వచ్చింది. ఎందుకని? డబ్బులు లేక. ఇంకొకళ్ళని పోషించాలంటే పోషించే ఓపిక వచ్చిన తర్వాతన, అంటే 3 ఏళ్ల తర్వాతన. అప్పుడు కూడా అంటే ఎంత స్ట్రెయిన్ అనుభవించాం ఆ రోజున, ఎంత మానసిక వ్యధ. ఎందుకు? నేను లెక్కేసుకునేది నా స్కూల్ ఫీజు కట్టగలనా లేదా, పిల్లలకి బట్టలు కొనిపెట్టగలనా లేదా, ముందు హాస్పిటల్కి డెలివరీ ఛార్జీలు కట్టగలనా లేదా, అన్నం పెట్టగలనా లేదా, నాకు వచ్చే 2,200 జీతం అప్పుడు ఒకళ్ళని అన్నం, ఆ తర్వాతన మళ్ళీ 3,200 వచ్చేటప్పుడు ఇంకొకళ్ళకి అన్నం. ఈలోపు ఎంత నరకం. ఎందుకని అంత తిప్పలు పడ్డాం? పోనీ అట్లాగని నేను ఇవాళ ఏమన్నా వీళ్ళకి మళ్ళీ లగ్జూరియస్గా ఇవ్వగలిగాను నా బిడ్డలకి? లేదే, మామూలు చదువులు చదివించగలిగా నేను, మామూలు చదువులే చదివించగలిగా. అంటే ఇవాళ రోజున అంత భారం ఎంత పడ్డాం మనం. ఇదే వారం కదా సమాజం మొత్తానికి కూడా. కానీ ఒకటి సార్, మీరు చెప్పిన ఒకప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది, అప్పట్లో పిల్లల్ని కనేసిన తర్వాత వాళ్ళే పెరుగుతారులే, వాళ్ళే కష్టపడి సంపాదించుకుంటారులే అనే ఉద్దేశంతో ఇంట్లో 4, 5, 6 ఇలా కనేవారు. ఇప్పుడు మనం పెంచగలిగితేనే కందామనే ఉద్దేశంతో ఎక్కువ మందిని కనడం అయితే తగ్గించేశారు. ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ జనాభాని పెంచితే అభివృద్ధి దిశగా కానీ, లేదంటే తల్లిదండ్రులు పెంచే విషయంలో కానీ సోర్సెస్ అవి పెరుగుతాయా, లేదంటే అప్పటికిప్పటికీ ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం పన్నుల రూపంలో కానీ, జీఎస్టీ రూపంలో కానీ పబ్లిక్ పెరగడం వల్ల అవి కూడా పెరుగుతాయి అనేది ఒక ఉద్దేశమా? కానీ ఇక్కడ మెయిన్ కనేయడం ఓకే, కనేస్తారు, తర్వాత వాళ్ళని పెంచాలంటే అది ఇబ్బంది కాదా? ప్రభుత్వం ఎందుకు ఇలా అని నేను చెప్పిన కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇది అంగీకరించలేకపోవచ్చు కానీ సనాతన ధర్మానికి దూరం కావడం వల్ల మనం ఈ సంక్షోభంలో పడ్డాం. అవునా? ప్రతి ప్రభుత్వము ధర్మం పాటించాలి. ధర్మం ఏంటి? ప్రజల యొక్క కష్ట సుఖాలు నువ్వు చూడటం. కానీ విద్య వైద్యం ప్రైవేట్ చేసేసాక కదా ఈ కర్మ పట్టింది. అది ధర్మమా? మెయిన్ అదే కదా. అందుకే అంటున్నారు రాజుల కాలంలో కూడా లేదు కదా. అదే నేను అనేది, రాజుల కాలంలో కూడా ఆసుపత్రులు ఫ్రీనే కదా. అవును, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఇంటి దగ్గరికే కదా డాక్టర్ వెళ్ళేది. మిగతాదంతా ఆసుపత్రులు ఫ్రీనే కదా. అంటే ధర్మపాలనే కదా. అప్పుడు అధర్మం ఎప్పుడు బిగినైంది? దాన్ని విజన్ అన్నాం. విజన్ అన్న పేరుతో మనం చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్ని ప్రైవేట్ చేసాం, అందుకు కూడా చేసాం. ఇవాళ రోజున ఏ తల్లి బిడ్డ కూడా, ఏ తల్లి తండ్రి కూడా మామూలు బ్రతకడానికి ఇష్టం లేదండి తమకి.
తమ బిడ్డ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నాడు అని చెప్పుకుంటా గర్వపడే పరిస్థితి ఏ తల్లి తండ్రికి లేదు. ఇప్పుడు విద్యా వైద్యం అప్పుడు ఉచితంగా ఉండేది సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నేను చిన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నాను. మా ఇంట్లో కూడా నలుగురిని కన్నారు. అప్పుడు ఇలా లెక్క కూడా వేసుకోలేదు. ఎవరు బతుకులు వాళ్ళు బతుకు అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఆ విద్య అనేది ఎప్పుడైతే కాస్ట్ అయిపోయిందో పిల్లలు కనడానికి కూడా మరి ఇంకెట్లా కంటారు. కాబట్టి ఇప్పుడు ఏంది మీకు ఎందుకు లేదు మీరు కానివ్వండి ఇప్పటికి కూడా మధ్యతరగతి కనరు, ఎగువ మధ్యతరగతి కనరు. లేబర్ని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పారు 50,000 ఇస్తాను కంటే 3 వాళ్ళని కంటే చెప్తుంటారు. ఆవు దూడని తీసుకెళ్ళి ఏం చేయాలి, దానికి రోజు గడ్డి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి. అవి గేదెలకు గడ్డి తేలేకనే గేదెలు అమ్మేసుకుంటున్నారు. ఆవుల్ని పోషించలేకనే ఆవుల్ని తీసుకెళ్ళి కబేళాలకు అమ్ముకుంటున్నారు. అలాంటి సందర్భంలో ఏదో ఇదేంటంటే ఒక కామెంట్ క్యాజువల్గా నడిచిపోతుంది. ఫస్ట్ పరిష్కరించాలంటే విద్యా వైద్యం అందుబాటులో ఉంది. అక్కడ దాకా అక్కర్లేదండి. ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా ఇచ్చి ఉంటే బతికేస్తారు కదా. తల్లికి వందనం సక్రమంగా ఇస్తే బతికేస్తారు కదా. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సంక్షోభం ఈ పథకాలకి. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు పోయే ప్రభుత్వం కట్టదు, వచ్చే ప్రభుత్వం ఏమో మా పాతోళ్ళ వలన అని చెప్పేసి ఆపుతుంది. ఓ 2 ఏళ్ల పాటు నరకం అనిపించాలి. మళ్ళీ మధ్యలో 3 ఏళ్ళు, మళ్ళీ తర్వాత మామూలే. ఇప్పుడు ఆ మధ్యలో కూడా కరెక్ట్గా ఉంటుందో లేదో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజలకు సంబంధించిన భారాలని ఇంకొకటి ఫీజులు ఏమైనా లిమిట్ పెడుతున్నారా? అరే ఒక పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏదేదో పేరు చెప్పారు, నాకు గుర్తులేదు కానీ ఎల్కేజీకి ₹1,00,000 ఫీజు. ఎల్కేజీకి ₹1,00,000 ఏం చేస్తారండి? ఏ అంటే ఏమైనా బంగారంతో రాస్తారా? ఆ అంటే ఏమైనా వజ్రాలతో పేరుస్తారా? అదేదో ఇంకొకటి స్కూల్లో అయితే ₹2,00,000 అదే నువ్వు క్లాసులు పెడితే దానికి ఓ పావులా పెంచుకున్నావు అంటే ఒక అర్థం ఉంది. ఏందది ఆ బ్రతుకులు ఏంటి అదేంటి అట్ట లేకపోతే నాకు అనవసరం కంఠం అనేటటువంటి స్టేజ్లో ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు. నాకు పెళ్లి కావాలంటే అదేది పంతులు గారు అయితే పెళ్లి చేసుకోను, అర్చకుడైతే, వ్యాపారస్తులు అయితే పెళ్లి చేసుకోను, దాని పేరేంటది ఇంకొకటి 50,000 లోపు జీతం అయితే పెళ్లి చేసుకోను, ఈ టైప్లో ఉన్నారు. ఈ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంటే ఇవాళ రోజున ఏ సాఫ్ట్వేర్ అయి ఉండాలా, ఏ డాక్టర్ అయి ఉండాలా, మళ్ళీ వీళ్ళని తీసుకెళ్ళి వినోదాలు తిప్పాలా, ఖర్చు ఎంతైనా పెట్టాలా, సొంత ఇల్లు ఉండాలా, సొంత ఆస్తి ఉండాలా. ఇంత చేసిన తర్వాత పోని వాడికి ఏమైనా 3 పూట్ల ముద్దెడతారా అంటే లేదు, స్విగ్గీలోను జొమాటోలు. అంతే, వాటి కోసమే అంత సంపాదన ఉండాలి. మరి ఇంకా ఈ బ్రతుకులలో ఇది వ్యక్తిగత జీవితంలో ధర్మం తప్పిన జీవితం మనది. ఇప్పుడు ముందు ధర్మబద్ధమైన జీవితం వైపుకి వెళ్ళకపోతే ఇవన్నీ ఎన్నో ఉపన్యాసాలు చెప్పినా ఏం కాదు. రాజకీయ నిరుద్యోగం కోసం కూడా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ఏం కాదు, ఇవన్నీ ఏంటంటే ఇంటలెక్చువల్ థింకింగ్ అంటుంటారనమాట. చాలా గొప్ప మేధావి అనిపించుకోవాలంటే ఎవరికి అర్థం కాని మాటలు చెప్పాలి. P4లు పిల్లల్ని కానండి ఇలాంటి. ఇది గొప్పోళ్ళు అనిపించుకోవడానికి, విజన్ అనిపించుకోవడానికి. కాకపోతే మన విజన్తోనే ఇట్టాగ వచ్చింది అనేది మనం మాట్లాడడం. ఇప్పుడు పిల్లల్ని కనొద్దని మన విజన్తోనే కదా చెప్పింది. విజన్ అంటే అర్థం ఏంటి? విజన్ అంటే అర్థం ఏంటి? 50 ఏళ్ల తర్వాత ఎట్ట ఉండాలా, 100 ఏళ్ల తర్వాత ఎట్ట ఉండాలి. మరి అంత పెద్ద విజనరీ అని చెప్పినటువంటి ఆయన పిల్లల్ని కనొద్దని ఎందుకు చెప్పాడు అప్పుడు? అప్పుడు నీ విజన్ ఫెయిల్యూర్ కదా. ఇవాళ మళ్ళీ నేనే పిల్లల్ని కనమంటున్నాను అంటే ఇక మా ఇళ్లలో దూరిపోతారా మీరు వచ్చి? దూరిపోయారు ఇక్కడ. అదే వింత. ఒక రకంగా ఎంతమందిని కనాలో కూడా ప్రభుత్వాలే డిసైడ్ చేస్తారు. అంతే, చైనా తరహాలో పెట్టడమే భవిష్యత్తులో. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తాన్ని నిజంగా జనాభా పెరిగితేనే అభివృద్ధి సంక్షేమం పెరుగుతుందా, జనాభా పెరిగితేనే రాష్ట్రాలు బాగుపడతాయా? ఒకప్పుడు పిల్లలు ఎక్కువ కనద్దు అన్న ప్రభుత్వాలు ఇప్పుడు పిల్లల్ని కనండి అని చెప్తున్నాయి. అది కూడా దక్షిణాదిలో ప్రధానంగా ఉంది. మన రాష్ట్రంలో కూడా ఆ నినాదాన్ని తీసుకొచ్చారు. బాబు గారు పదే చెప్తున్నారు ఈ మధ్యన. కానీ ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందా, ప్రజల విధానాల్లో మార్పు వస్తుందా, ప్రభుత్వం నిజంగా పిల్లల్ని కంటే మేము ఉన్నామని భరోసా కల్పించగలుగుతుందా? చూడాలి.